మన దేశ విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ తాజాగా కేరళ పర్యటన నేపథ్యంలో ఒక బాలుడు అడిగిన ప్రశ్నకు నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేమిటంటే రీసెంట్గా ఒక సభలో హాజరైన నేపథ్యంలో ఒక బాలుడు మైక్ తీసుకుని రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కేరళలో చాలా బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా, మరి ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో ఎందుకు డెవలప్మెంట్ జరగడం లేదు అని ఆ బాలుడు ప్రశ్నించాడు. దీనికి రాహుల్ గాంధీ ఏమని చెప్పవచ్చు, ఎలాగో అక్కడ టీఎంసీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మమతా బెనర్జీ సరిగ్గా వర్క్ చేయడం లేదు, మేము కనుక అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపొందితే ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని జవాబు చెబితే సరిపోతుంది. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జవాబు అనేది ఆ రాష్ట్రంలో చాలా కీలకంగా మారుతుంది. ఈ వీడియో క్లిప్ వైరల్ చేసినా కూడా కొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అయినా కూడా రాహుల్ గాంధీ దీనిపై కనీసం మాత్రం స్పందించలేదు. ఏకంగా ఆ బాలుడి నుంచి మైకు లాగేసుకుని ఆ బాలుడిని వెనక్కి నెట్టేశారు. రాహుల్ గాంధీకి హిందీ అర్థమవుతుంది కదా, మరి ఎందుకు జవాబు చెప్పడం లేదు అని ఆ బాలుడు ప్రశ్నించినా కూడా వీళ్ళు అస్సలు వెనక్కి తగ్గడం లేదు అండ్ బాలుడిని వెనక్కి నెట్టేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మమతా బెనర్జీని కాపాడేందుకు రాహుల్ గాంధీ తన పార్టీని సైతం నాశనం చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.